హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఐశ్వర్య. ఈరోజైతే నేను సండే స్పెషల్గా చికెన్ పులావ్ అయితే చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో మీరు కూడా చూసేయండి. ఫస్ట్ అయితే ఆనియన్స్, టమాటో, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర అవన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ అయితే రైతా కలిపేస్తున్నాను. రైతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పలావ్ ప్రాసెస్ అయితే స్టార్ట్. ఫస్ట్ అయితే చికెన్ కడిగేసి పక్కన పెట్టేసుకున్నాక పలావ్లోకి చికెన్ సపరేట్గా వేస్తాను అనమాట. అందుకు ఫస్ట్ అయితే చికెన్ ఫ్రై చేసేస్తున్నాను. చికెన్ వేసిన తర్వాత లైట్గా సాల్ట్, పసుపు వేసి బాగా కొంచెం కుక్ అవ్వనివ్వాలి. ఎందుకంటే ఆ సాల్ట్ అనేది ఆ చికెన్ పీస్కి పడితే మంచి టేస్ట్ వస్తుందంట, అమ్మ చెప్పింది. ఇప్పుడు ఈ చికెన్ కుక్ అయిపోయింది కదా, సో ఇప్పుడు ఆ వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ మళ్ళీ బిర్యానీ చేసినప్పుడు ఆ వాటర్లో వేస్తే మంచి ఫ్లేవర్ దిగుతుంది. సో అందుకు ఆ చికెన్ పీసెస్ మొత్తం ఫస్ట్ పక్క పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ వాటర్ అయితే ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. మళ్ళీ ఆ బండిలోనే ఆయిల్ వేసి మళ్ళీ ఆ చికెన్ వేసి బాగా ఫ్రై చేయాలన్నమాట. కొంచెం ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని బాగా వేయించుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత కారం 2 టేబుల్ స్పూన్స్, చికెన్ మసాలా అండ్ ధనియాల పౌడర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాను. సాల్ట్ అయితే ఆల్రెడీ వేసాను కదా ఫస్ట్లోనే, సో అందుకే ఇప్పుడు వేయలేదు. ఇప్పుడైతే కొంచెం కరివేపాకు అండ్ కొత్తిమీర కూడా వేసుకుని బాగా వేయించుకుంటే పలావ్లో వేయడానికి చికెన్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇలా వేగుతుంటేనే ఆ స్మెల్ చాలా బాగుందన్నమాట. అలా ఉత్తినే తినేయచ్చు ఫ్రై అయితే. కాబట్టి బిర్యానీలో వేయాలి కదా. ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే 2-3 టేబుల్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. నెక్స్ట్ నెయ్యి కూడా వేసుకున్నాను. నెయ్యి వేస్తే బాగా ఫ్లేవర్ దిగి మంచి టేస్ట్ వస్తుందని చెప్పింది అనమాట అమ్మ. సో నెయ్యి అయితే వేసాను. యాక్చువల్గా అయితే నేను నెయ్యి తిన్నాను. ఇప్పుడైతే బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేస్తున్నాను. వేసి అవి బాగా వేగిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి ఎక్సెట్రా అవన్నీ వేసాను. కొంచెం బాగా మిక్స్ అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి వేయించేసుకోవాలి బాగా. ఇప్పుడు ఈ మిల్ మేకర్ అయితే ఒక 10 మినిట్స్ ముందే సోక్ చేసుకొని పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు అవి అయితే వాటర్ మొత్తం స్క్వీజ్ చేసి వేసేస్తున్నాను. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం లైట్గా కర్డ్ వేసుకుంటే బాగా టేస్ట్ వస్తుందంట. సో అమ్మ చెప్పింది, అమ్మ చెప్తే ఏదన్నా అలా చేసేయాలి కదా. ఇప్పుడైతే సాల్ట్ వేసాను. సాల్ట్, కొంచెం పసుపు, కారం, కొంచెం లైట్గా ధనియాల పౌడర్ అండ్ చికెన్ మసాలా వేసాను. నెక్స్ట్ పుదీనా, కొత్తిమీర వేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి ఒకసారి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందాక చికెన్కి తీసిన పక్కన పెట్టిన వాటర్ ఉంది కదా, ఆ వాటర్ కూడా వేసాను. వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసాక నేను ఆ గిన్నెతోనే రైస్ తీసుకున్నాను అనమాట. సో దాంతోనే 2 గిన్నెలు వాటర్ అయితే పడతాయి. సో నేను వేసేస్తున్నాను. ఇప్పుడైతే రైస్ అయితే నేను ముందే నానబెట్టేశాను. వేసిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే చూసుకున్నాను. మళ్ళీ రైస్ వేసిన తర్వాత సాల్ట్ తక్కువైతే ఏం చేయలేము కాబట్టి ముందే చూసుకున్నాను అనమాట. ఇప్పుడు వాటర్ బాగా ఇలా మరిగిన తర్వాత ఒకసారి మిక్స్ చేసి మొత్తం రైస్ అయితే వేయడమే. ఇప్పుడు రైస్ అయితే వేసేస్తున్నాను. బిర్యానీ ఇంకా కంప్లీట్ అవ్వకుండానే ఆ స్మెల్ అయితే అదిరిపోయింది. మరి తింటే ఎలా ఉంటుందో మరి చూద్దాం. మరి బిర్యానీ, పులిహోర పక్కన పెడితే నేనైతే బిర్యానీయే చూస్ చేసుకుంటాను. నాకు అంత పిచ్చి బిర్యానీ అంటే. రైస్ అయితే 70% ఉడికాక చికెన్ అయితే వేస్తాను. 70% అయితే ఉడికింది. ఇప్పుడైతే చికెన్ అయితే వేసేస్తున్నాను.
పైన కొంచెం నెయ్యి కూడా వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, ఫుడ్ కలర్ వాటర్ అయితే వేసాను. వేసి ఇప్పుడు మూత పెట్టేసుకోవడమే. ఇప్పుడు ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడకనిస్తే బిర్యానీ కంప్లీట్ అయిపోయినట్టే. నెక్స్ట్ నేను కర్రీ కూడా వండేస్తాను. ఆఫ్టర్ ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి తింటే ఆ ఫ్లేవర్ ఎలా ఉంటుందో మీతో కూడా ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకొని టేస్ట్ చేయడమే లేట్ అనమాట. ఇప్పుడైతే నేను ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను. చూడ్డానికి అయితే చాలా బాగుంది. మరి తింటే ఎలా ఉంటుందో మీకు టేస్ట్ చేసి చెప్తాను. బిర్యానీలోకి లెమన్ అండ్ ఆనియన్ కలిపి తింటేనే కదా దాని టేస్ట్ ఇంకా డబల్ అవుతుంది. ఇప్పుడైతే బిర్యానీ టేస్ట్ చేసేస్తున్నాను. బాగుంది, బిర్యానీ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఇలా ఒకసారి, చాలా బాగుంది బిర్యానీ అయితే. ఇప్పుడైతే కర్రీతో కూడా ఒకసారి కలుపుకు తింటున్నాను అనమాట. చాలా బాగుంది. ఇప్పుడు సైడ్ నుంచి మా తమ్ముడు వచ్చేసి ఆనియన్ వేసి పక్కకి వెళ్ళిపోయి గంతులేసేస్తున్నాడు. ఇప్పుడు ఆడికి కూడా ఒకసారి టేస్ట్ చూపించేద్దాం. చాలా బాగుందన్నాడు, సూపర్ ఉందన్నాడు. ఈ సండే అయితే ఇలా అయ్యింది. వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.